సార్ లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది కదా, ఎలా జరుగుతుంది? యువతకి మిగతా అన్ని వర్గాలు కలుపుకొని ప్రజలందరినీ కలుపుకొని ఆ పాదయాత్ర చేసుకొస్తున్నాడు. నేటికి 137 రోజులు దాటినట్టు ఎలా ఉంది సార్ పాదయాత్ర? ఎలా అనిపిస్తుంది? యువతకి ఎలాంటి భరోసా ఇస్తారు? నారా లోకేష్ గారు ఏదైతే చేపట్టిన యువగలం పాదయాత్ర ఎక్కడికి వెళ్ళిన విశేష స్పందన, నియోజకవర్గానికి వెళ్ళిన జనాలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడా కూడా జనాలు ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతతో జనాలందరూ కూడా లోకేష్ అన్నకి స్వాగతాలు పలుకుతూ హారతులు ఇస్తూ వాళ్ళ ఉన్న దీవెన మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అనేది రూలింగ్లోకి రావాలని లోకేష్ అన్నని మరీ వేడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మరథం పలికి స్వాగతం పలకడం జరుగుతుంది. విశాఖపట్నంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఎంపీలు ఎమ్మెల్యేలకి రక్షణ లేదు. ఎంపీలు ఎమ్మెల్యేలే గన్ కావాలి అని చెప్పి లైసెన్స్కి అప్లై చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సామాన్యుల పరిస్థితి ఏంటి? విశాఖపట్నం శాంతి భద్రతలు ఎలా అని అంటారు? విశాఖపట్నంలో చూసుకుంటే గత వారం రోజుల కిందటే మీరు అందరూ చూసి ఉంటారు. ఎంపీ గారి విశాఖపట్నం ఎంపీకే ఎటువంటి రక్షణ లేదు. ఎంపీ గారి భార్యని వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా గంజాయి బ్యాచ్ అనేది ఏ విధంగా కిడ్నాప్ చేసి వాళ్ళు ఎంత హెరాస్మెంట్ చేశారో మీరే చూసారు. అలాంటి ప్రజాప్రతినిధులకే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఎటువంటి దిక్కు లేదంటే ఇంక సామాన్యుల పరిస్థితి విశాఖపట్నంలో ఏ విధంగా ఉంటుందో మీరే చూసుకోవచ్చు. ఎంపీ గారి విశాఖపట్నం ఎంపీకే ఎటువంటి రక్షణ లేదు. ఏ విధంగా కిడ్నాప్ చేసి వాళ్ళు ఎంత హెరాస్మెంట్ చేశారో మీరే చూసారు. అదే కాకుండా కూడా రౌడీజం, భూ కబ్జాలు, ఈ గంజాయిలు, స్కాములు, మర్డర్లు, రేపులు, ఆడవాళ్ళకైతే అస్సలు ఎటువంటి ఎక్కడా కూడా భద్రత లేదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ మామూలు సాధారణ ప్రజలకు కానీ రక్షణ కల్పించాలని నేను మరీ కోరుతున్నాను. అంటే యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా? ఎలా ఉంది? ఏం చెప్తారు సార్? అసలు ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అనే మాటే ఎక్కడా కూడా లేదు. ఎటువంటి జాబులు లేవు. యువతకు ఉపాధి అనేది లేక ఇలా గంజాయిలకి, మత్తులకి బానిసలయ్యి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు ఏ విధంగా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారో. లోకేష్ అన్న గారు ఎటువంటి ఐటీ మినిస్టర్గా ఉండి ఎటువంటి కంపెనీలు తెచ్చారో. ఒక కియా కానీ, ఒక ఏషియన్ పెయింట్స్ కానీ, ఇలా చూసుకుంటే చాలా కంపెనీలు కూడా మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడమే కాదు, రావడానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది మన రాష్ట్రంలో. మీరే ప్రజలందరూ కూడా ఎన్ని గమనిస్తూ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందని ఓటేస్తారని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ.